యేసే పరిష్కారము అనుదిన బైబిల్ స్టడీ కార్యక్రమం ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తు వారి మహిమగల నామమున వందనాలు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి దినము బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకుందాం. మీరందరూ సిద్ధపడి ఉంటే రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యాంసాగర్ గారు ప్రార్థన చేసి ఈ దినపు వాక్య పరిచర్య చేస్తారు. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, నేటి వాక్య ధ్యానం నిమిత్తం సహకారాన్ని ఇస్తున్న కుటుంబం చింతలపూడి గ్రామ నివాసితులు, బిఎస్ఎన్ఎల్ ఉద్యోగి సహోదరులు విజయ సారథి గారు, ఉమా గారు, కుమార్తెలు రేణుకారాణి, పుష్ప గారు, అల్లుడు అనిల్ గారు సహకారాన్ని ఇస్తున్నారు. విజయ సారథి గారు ప్రతి సంవత్సరం యేసే పరిష్కారానికి ఎపిసోడ్ సహకారాన్ని ఇస్తారు. ఈ కుటుంబాన్ని ప్రభువు దీవించినట్లు ప్రార్థిద్దాం. విజయసారథి గారికి, ఉమా గారికి ధన్యవాదాలు. రేణుకారాణి, పుష్ప గారు, అనిల్ గారికి ధన్యవాదాలు. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. మీ దాసుడు విజయసారథి గారి కొరకు కృతజ్ఞతలు, ఉమా గారి కొరకు వందనాలు, కుమార్తెల కొరకు, అల్లుని కొరకు కృతజ్ఞతలు. ఈ కుటుంబాన్ని దీవించండి. ఎపిసోడ్ సహకారులు ఈ మాసం కావాలి, మీరే అనుగ్రహించండి ప్రభు. వాక్యాన్ని తాకుటకు కూడా అర్హత లేని వాడిని నన్ను జ్ఞాపకం చేసుకోండి. మీ కృపలో నన్ను దాచి మీ స్వరం ఇచ్చి మాట్లాడుము. మా ప్రేక్షకులను దీవించుము. యేసు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. ప్రభువునందు ప్రియ దేవుని బిడ్డలారా, రేపటి దినం గుడ్ ఫ్రైడే, మంచి శుక్రవారం, శుభ శుక్రవారం. రేపటి వాక్య ధ్యానం రెవరెండ్ ఫాదర్ పి బాలా గారు మనకు అందిస్తారు. అలాగే ఈస్టర్ వరకు కూడాను గుడ్ ఫ్రైడే, ఈస్టర్ వర్తమానాలే 3 దినాలు ప్రసారం అవుతాయి. ఈ దినం యెషయా గ్రంథం ధ్యానిస్తున్నాం. మరలా సోమవారం యెషయా గ్రంథాన్ని మనం ధ్యానం చేస్తాం. గుడ్ ఫ్రైడే, సాటర్డే అండ్ సండే ఈస్టర్, ఈ 3 రోజులు కూడా శిలువ ధ్యానాలు, పునరుద్ధానం గురించి మనం వినబోతున్నాం. ప్రార్థనలో ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏమిటంటే, యేసే పరిష్కారం కొనసాగింపు ప్రభు కృప చూపేటట్లు మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. వాక్యంలోనికి వెళదాం. యెషయా గ్రంథం 35వ అధ్యాయము 4వ వచనం మేము ముందుంచుకోనండి. ఇశ్రాయేలునకు కలిగేటువంటి నిరీక్షణ, ఆదరణ చెప్పబడ్డాయి. దేవునితో ఇశ్రాయేలు సంబంధం తిరిగి పునరుద్ధీకరించబడినప్పుడు ఎటువంటి ఆశీర్వాదాలు వాళ్ళ మీదకు రాబోతున్నాయి, అదే ఈ అధ్యాయం యొక్క సంపూర్ణ అర్థం. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి, భయపడక ధైర్యముగా ఉండుడి. ప్రతిదండన చేయుటకు మీ దేవుడు వస్తున్నాడు. ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. తత్తరిల్లు హృదయులతో ఇట్లనుడి. ఇశ్రాయేలు యొక్క చరిత్ర ఎరిగిన వారు ఇశ్రాయేలు యొక్క హృదయ స్థితిని జాతిగా సులువుగా తెలుసుకోగలుగుతారు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నప్పుడు అబ్రహామును దేవుడు పిలుచుకున్నాడు, అతన్ని ప్రత్యేకించుకున్నాడు. గాడ్ సెపరేటెడ్ అబ్రహాం. ప్రత్యేకించబడుట, సెపరేటెడ్. దేవుడు లోకములో నుండి అబ్రహామును ప్రత్యేకించాడు. అబ్రహాము యొక్క సంతానములో యాకోబు యొక్క 12 కుమారులు, వారిలో మరల లేవీయులను ప్రత్యేకించాడు. అలా లోకములో ఉన్నటువంటి అన్ని జాతుల ప్రజల కంటే ప్రత్యేకంగా ఉండేటట్లుగా యూదులను చేశాడు. గాడ్స్ టైం టేబుల్ యూదుల చరిత్రను పరిశీలిస్తే అర్థమవుతుంది.
యూదులు అన్ని విధాలా అణగదొక్క చేయబడాలనే ప్రయత్నం అన్ని జాతులు ప్రయత్నం చేశారు వాళ్ళని, కానీ అది వాళ్ళ వల్ల కాలేదు. ఒక యుద్ధ వాతావరణం నిత్యం వాళ్ళకుంది. నెమ్మదితో కూడిన దినాలు తక్కువగా అనుభవించారు ఆ జాతి. పలుమార్లు కొట్టబడిన స్థితిలో, వ్యక్తిగత అవిధేయత వలన తరుముబడిన స్థితిలో, జాతి జాతిగా ఉల్లంఘన చేసిన కారణంగా దయనీయమైన స్థితిలో చాలాసార్లు వచ్చారు. వాళ్ళ హృదయం తత్తరపాటుకు గురవుతోంది. యాంగ్షియస్ హార్ట్ అన్నాడు, తత్తరిల్లు హృదయము, వెరీ యాంగ్షియస్, నో స్టెబిలిటీ, నో రెస్ట్ ఇన్ హార్ట్. అట్లాంటి దుస్థితిలో ఉన్నవారికి దేవుడు చెబుతున్నాడు, భయపడద్దు, ధైర్యంగా ఉండండి. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. కొన్ని సందర్భాల్లో మన జీవితాలు తుఫానుకు కొట్టుకుపోతున్న నావల్లా ఉంటాయి. తెరచాప విరిగిపోయి ఒక నావ గాలికి, తుఫానుకు, అలలకు కొట్టుకుపోతున్నప్పుడు లోపల వాళ్ళకి ఎలా ఉంటుంది? అలాంటి పరిస్థితులు కొన్ని మన జీవితాల్లో వచ్చినప్పుడు ఒక పాఠం నేర్పిస్తాడు దేవుడు. ఏమిటంటే, గాడ్ ఈజ్ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఎవ్రీథింగ్ ఈజ్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ గాడ్. సమస్తము దేవుని స్వాధీనంలో ఉన్నాయి అనేది ఎప్పుడు నేర్చుకుంటాం? తుఫాను వస్తేనే. తుఫాను రాకపోతే అర్థం కాదు. తుఫాను వచ్చినప్పుడు, తెరచాప విరిగిపోయినప్పుడు, చుక్కాని విరిగిపోయినప్పుడు, గమ్యం లేకుండా ఓడ కొట్టుకెళ్తున్నప్పుడు, సాఫీగా వెళుతున్న పడవ ప్రయాణం ఒకసారిగా కుదేలైపోయినప్పుడు, అప్పటికి దేవుడు శక్తి కలిగిన వాడు, సంరక్షించువాడు అనేది అర్థం కావటానికి ఆ తుఫాన్ అవసరం. అటువంటి జీవితం గడిపారు ఇశ్రాయేలీయులు. అటువంటి బ్రతుకులు ఆ జాతి అనుభవించారు. అందుకే వారివి తత్తరిల్లి యాంగ్షియస్ హార్ట్స్, రెస్ట్లెస్ హార్ట్స్. అలాంటి వాళ్ళకి దేవుడు ఇస్తున్నది ఏమిటో తెలుసా? భయపడవద్దు, ధైర్యముగా ఉండండి. గాడ్ ఈజ్ ఇన్ కంట్రోల్ ఆఫ్ ఎవ్రీథింగ్. సమస్తం ఆయన యొక్క స్వాధీనంలో ఉన్నాయి. భయపడద్దు అంటున్నాడు. మనిషి భయపడతాడు. కారణం ఏంటంటే హృదయంలో అవిశ్వాసం. ఏదైనా వనంలో ఆదాము దేవుని స్వరం విన్నప్పుడు భయపడ్డాడు. భయం పోలేదు మనిషిలో. భయం భయం భయం, ఎక్కడ చూసినా భయం. అపోస్తలులు 3.5 సంవత్సరాలు యేసు ప్రభువుతో తిరిగిన తర్వాత కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే రాత్రి, గుడ్ ఫ్రైడే ముందు రాత్రి, పస్కా భుజించిన రాత్రి, భయంతో యేసు ప్రభు నాకు తెలియదని 3 సార్లు పేతురు అబద్ధం ఆడాడు. శిష్యులు భయంతో పారిపోయారు. భయం, ప్రతి మానవునికి భయం. కారణం అంతరంగంలో ఉన్న స్వభావం, పరిస్థితులు అలాంటివి. ఆ భయాన్ని జయించమని చెబుతున్నాడు. భయపడకండి, ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉండమని చెబుతున్నవాడు సామాన్యుడు కాదు. ఎవరు చెబుతున్నారు ధైర్యంగా ఉండమని? దేవుడు చెబుతున్నాడు. దేవుడే ధైర్యంగా ఉండని చెబితే కదా ఎవరికేమవుతుంది? ఆయన సమస్తాన్ని తన కనుసైగతో శాసించగలిగిన వాడు. ప్రతిదండన చేయుటకై మీ దేవుడు వస్తున్నాడు, ప్రతిదండనను దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. బ్యూటీ ఆఫ్ ద బైబిల్ ట్రినిటీ. బ్యూటీ ఆఫ్ ద బైబిల్ ట్రినిటీ, త్రిత్వం. ఇక్కడ దేవుడు అంటాడు, మళ్ళీ ఆయన అంటాడు. దేవుడు చేయదగిన ప్రతీకారమును ఆయన చేయును. యేసుక్రీస్తు చేస్తాడు. దేవుడు ఏ ప్రతీకారం అయితే చేస్తాడో, దేవుని పిల్లలకు వ్యతిరేకంగా వచ్చిన వారికి ఏ ప్రతీకారం అయితే చేస్తాడో,
ఆ ప్రతీకారం ఏది చేయగలుగుతాడో ఆ ప్రతీకారం చేయగలిగిన వాడుగా యేసును గురించి పరిచయం చేస్తున్నాడు. దేవుడు చేయదగిన ప్రతీకారమును దేవుడే చేయును అనలేదు, ఆయన చేయును అన్న. మళ్ళీ అక్కడ ప్రభువును వర్ణిస్తున్నాడు. ఆయన వచ్చి తానే మిమ్మును రక్షించును. మత్తయి 1:21. తన ప్రజలను తమ పాపముల నుండి తానే విడిపించును. ఈ పదం అట్లాగే రాశాడు 1:21 మత్తయి. తానే విడిపించును. హీ హిమ్సెల్ఫ్ అని అర్థం, తానే. మీరు అధైర్యపడక్కర్లేదు, మీ రక్షకుడు వస్తున్నాడు, మిమ్మల్ని రక్షిస్తాడు. మీ రక్షకుడు వస్తున్నాడు, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడు. బైబిల్ గ్రంథం మనం చూస్తున్నప్పుడు ఎలా రక్షిస్తాడు ప్రభువు మనల్ని? ఆయనకి ప్రణాళిక ఉంది. ఆ ప్రణాళిక మన జీవితాల్లో ఆయన నెరవేరుస్తాడు. యూదుల పట్ల అదే జరుగుతుంది. యూదులు అండలేని వారు అయిపోయారు. ప్రస్తుతం ప్రపంచ చరిత్రలో యూదుల చరిత్ర భిన్నంగా కనిపిస్తుంది. వారికి ఇప్పుడు రాజు లేడు, వారికి ఇప్పుడు ప్రభావం లేదు, వారు మెస్సే కొరకు ఎదురు చూస్తున్నారు. గోత్రాల ప్రజలు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడెక్కడ చెదిరిపోయారో తెలియదు, ఎవరెవరు ఏ రూట్లలోకి వెళ్ళిపోయారో తెలియదు. వాళ్ళంతా ఒక చోటకు చేరాలి, ప్రభు వారికి రాజుగా రావాలి, వారిని ప్రభు రక్షిస్తాడు. విశ్వసించిన వారు ఆధ్యాత్మిక రక్షణ పొందుతున్నారు. ప్రభు వస్తున్నాడు, మీ పాపం నుండి మిమ్మల్ని రక్షిస్తాడు. ప్రభు వస్తున్నాడు, జాతిగా మిమ్మల్ని రక్షిస్తాడు. యెషయా ప్రవచనాలు యూదులకు ఎంత ఆదరణ. నేటి మానవులకు ఆయన యందు విశ్వాసం ఉంచడానికి కావలసినటువంటి అభిప్రాయం ఇందులో కనిపిస్తుంది. గుడ్డివారు కన్నులు తెరవబడును, చెవిటివారు చెవులు విప్పబడును. యెషయా ప్రవచనాలు యేసు ప్రభు నరావతారిగా వచ్చి చేసిన అద్భుతాల్లో నెరవేరాయి. పుట్టుగుడ్డివాని కన్నులు దెయ్యము తెరుచునా? అది యోహాను సువార్త 9వ అధ్యాయంలో గుడ్డివాడు చూపు పొందినవాడు అడిగాడు. సిలోయమును కోనేటికి వెళ్ళి కడుక్కోమన్నాడు ప్రభు. ఉమ్ముతో నేల మీద బురద చేసి ఆ బురద తీసి కంటికి రాసి సిలోయమును కోనేటిలో కడుక్కోమన్నాడు. వాడు వెళ్ళి కడుక్కొని చూపు పొందాడు. పుట్టుగుడ్డివాని కన్నులు ఎప్పుడైనా ఎవరైనా తెరవటం మనం చూచామా? ఇది దేవుడు తప్ప ఎవరు చేయలేరు కదా. యేసుక్రీస్తు దేవుడు. గుడ్డివాని కన్నులు తెరిచాడు. చెవిటివారి చెవులు విప్పబడు. ఎఫత్తా అనగానే చెవులు తెరుచుకుని వినటం ప్రారంభించాడు. నాలుక సడని మాట్లాడటం ప్రారంభించాడు. కుంటివాడు దిప్పివలే గంతులేస్తున్నాడు. మోగవాని నాలుక పాడుతుంది. ఇవి సాధ్యమేనా? దేవునికి సాధ్యం, మనుషులకి సాధ్యం కాదు. వైద్య శాస్త్రానికి ఇప్పటికీ సాధ్యం కాలేదు. వైద్య రంగం 21వ శతాబ్దానికి వచ్చాం మనం. ఎన్ని కనిపెట్టారండి? పుట్టిగుడ్డివానికి కన్నులు ఎలా కనిపెట్టారు? ఎవరు కనిపెట్టలేదు. పూర్తి బధిరుడికి వినికిడి సాధ్యం కాలేదు. మోగవాడికి ఎవరు నోరవలేకపోయారు. మోషే దగ్గర దేవుడు చెప్పాడు. మోషే దేవునితో మాట్లాడుతూ నిర్గమకాండం 3వ అధ్యాయంలో, దేవా, నేను నోటి మాంద్యం కలిగిన వాడిని నువ్వు పంపాలనుకున్న వాడిని పంపించు, నేను వెళ్ళను ఐగుప్తుకని మొండికేశాడు. ప్రభువు మోషేను గద్దించి, మానవుడికి నోరిచ్చింది ఎవరయ్యా? మోగవానిగా చేసింది ఎవరు? నేను కాదు. కొందరిని దేవుడు మోగవారిగా చేశాడు. దేవుడు అన్యాయం చేశాడు అంటానికి సరిపోమను. ఆ మోగవాడు పాటలు పాడిన రోజున అర్థమవుతుంది ఆ మోగవాడికి తనకి ఎంత కృప దొరికిందో. మోగవాడు నాలుక పాటలు పాడుతుంది. చూడండి, అరణ్యములో నీళ్లు ఉబుకును, అడవిలో కాలువలు పారును. అసాధ్యాలండి ఇవన్నీ. అడవిలో నీళ్లు ఉబకటం, అరణ్యంలో నీళ్లు ఉబకటం, అడవిలో కాలువలు పారటం. ఇశ్రాయేలే అరణ్యం, అడవి అనేది రెండు కూడా ఇశ్రాయేలు జాతిని ఉద్దేశించి అర్థం చేసుకోవాలి. నీరు పారుట సమృద్ధికి చిహ్నం, వ్యవసాయానికి చిహ్నం.
జీవానికి చిహ్నం నీరు. జీవం కదూ, నీరు లేకపోతే చచ్చిపోతాం. ప్రతి మానవుడు ప్రతిరోజు 2 నుంచి 3 లీటర్లు మినిమం నీరు తాగాలని చెబుతున్నారు. ఇప్పుడు నీరు తాగుట వల్ల జీవం, బాడీ ఫంక్షనింగ్ అంత బాగుంటుంది, రెస్పిరేషన్ బాగుంటుంది, బ్రెయిన్ సిస్టమ్ బాగుంటుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది, కిడ్నీస్ ఫంక్షనింగ్ బాగుంటుంది. అన్నీ కూడా ఒకటి కాదు, శరీరం అంతా కూడా నీటి వల్ల చాలా అద్భుతమైన ఫలితాన్ని పొందుతుందని చెబుతున్నారు డాక్టర్లు. వాళ్ళు నీరు జీవాన్ని సూచిస్తుంది. అరణ్యంలో జీవపు ఓటలు బయలుదేరుతాయి అన్నాడు. అరణ్యం మానవుని హృదయం. మానవుని హృదయంలో అరణ్యమే, అడవే, వాటిలో నీరు, వాటిలో కాలువలు. ఆలోచించండి, పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేస్తుంది ఇది. నీరు పరిశుద్ధాత్మని జ్ఞాపకం చేస్తుంది. ఎండిన హృదయాల్లో, కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉన్న హృదయాల్లో సైతం దేవుడు తన ఆత్మ ద్వారా కార్యాలు జరిగించగలుగుతాడని అర్థం. ఎండమావులు మడుగులవుతాయి, ఎండిన భూమిలో నీటి బుగ్గలు పుడతాయి. నీటి బుగ్గలు ఎండిపోతున్నాయి. ఇప్పుడు ఎండిన స్థలాల్లో నీటి బుగ్గలు వస్తాయి అన్నాడు. మానవులు లోకాన్ని నమ్ముకుని లోకం నీరుగా భావిస్తున్నారు. అవి ఎండిపోతాయి. కానీ దేవుడిచ్చేటువంటి నీటి బుగ్గలు ఉన్నవే, అవి ఎండిపోయేవి కావు. అవి జీవజల నదులుగా ప్రవహిస్తాయి. మానవుని జీవితానికి కావలసినటువంటి నడిపింపు, సమృద్ధి, నెమ్మది, పరిశుద్ధత ప్రభు దగ్గరే దొరుకుతుంది. నక్కల పండుకొని వాటి ఉనికి పట్లో జమ్ము మొలుస్తుందట, తుంగదడ్డి మేత పడుతుంది. నక్కలు పండుకున్నాయి అన్నప్పుడే శ్మశానాలు. కనుక ఆ స్థలాల్లో జమ్ము పుడుతుంది అన్నాడు. అంటే నిర్జీవ స్థలాల్లో ఆహారం వస్తుంది అన్నాడు. ఎంత గొప్ప భాగ్యం. ఇక పనికిరాని స్థలం అంటూ ఉండదు. సమస్తం పంట స్థలంగా మారిపోబోతోంది. వ్యవసాయ భూమిగా అయిపోతుంది అంతా కూడా. వారి స్వయంగా మొలవటం లేదు, వారు విత్తినందున మొలుస్తూ లేదు, ఇవి వాటంతటా వచ్చేస్తున్నాయి. అదే రక్షణలో ఉన్న గొప్పతనం. అదే నువ్వు రక్షించబడితే నీ ప్రయత్నం వల్ల కాదు, వాటంతటా అవే నడుస్తూ ఉంటాయి. ఆయన చేసేస్తూ ఉంటాడు. ఏప్రిల్ మాసంలో ప్రభు ఎపిసోడ్స్ ఇవ్వడానికి ప్రార్థిస్తూ వచ్చాం. 4 ఎపిసోడ్స్ అప్పుడే వచ్చాయి. ఎవరు చేస్తున్నారు? నేనైతే పాపిని, యోగ్యత లేని వాడిని, అర్హుణ్ణి కాదు. అసలు పరిచర్యకే ఎందుకు వచ్చానా అని చాలాసార్లు ఆలోచించుకున్నాను నేను. ఎందుకంటే పరిశుద్ధత లేని వ్యక్తులు, పవిత్రత లేని వాళ్ళు, పవిత్ర సాధన చేయలేని వాళ్ళు మినిస్ట్రీలో డిస్క్వాలిఫైడ్ అవుతారు. ఐఎమ్ క్వాలిఫైడ్ ఫర్ ద డిస్క్వాలిఫికేషన్. ఇన్ మై లైఫ్ ఐ హంబ్లీ యాక్సెప్టింగ్ దిస్ ఫ్యాక్ట్. ఎప్పుడు పశ్చాత్తాపడుతున్నా నేను, ఏమిటి నేను బోధకుడిగా సరిపోనే. చాలా పెద్ద స్ట్రగుల్ నా అంతరంగంలో దినదినం చూస్తున్నాను నేను. కానీ ప్రజలు నశించకుండా వాక్యం చెప్పాలని ఆశ ఉంది, చెప్పడానికి యోగ్యత లేదు. వచించుటకు నా వాక్యం వచించడానికి నువ్వెవడో అని అడుగుతాడో అనే భయం ఉంది. రక్షించబడ్డాను కాబట్టి సువార్త ప్రకటించాలని ఆశ ఉంది. ఎప్పుడు నేను ఆలోచన చేస్తాను, నిజమే, అరణ్యం వంటి జీవితం, అడవి వంటి జీవితం, నక్కల నివాస స్థలం వంటి జీవితమే. కానీ దేర్ ఈజ్ ఎ హోప్ ఫర్ ఎ సిన్నర్ టు లివ్ ఏ హోలీ లైఫ్ త్రూ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముని ద్వారా పరిశుద్ధపరచబడటమే కాదు, ప్రయోజకులుగా కూడా దేవుడు తీర్చిదిద్దుతాడు. మనం ఒకటే గుర్తెరగాలి, నాకు బాగా నచ్చింది, మనం పైకి వెళ్ళాలని కోరుతుంటాం, వృద్ధిలోకి వెళ్ళిపోవాలని కోరుతుంటాం, గొప్ప స్థితికి వెళ్ళిపోవాలని కోరుతుంటాం. ఆ గొప్ప స్థితికి వెళ్ళే మార్గం ఏది? అపవాది దేవుని సింహాసనం మీద కన్నేశాడు, పైకి చూశాడు. ఉత్తర సభాపర్వతం దిక్కుగా నేను నా సింహాసనం హెచ్చించుకుంటాను. యేసుక్రీస్తు కిందకు చూశాడు.
దాసుడిగా వచ్చాడు ఆయన. అపవాది దాసుడై ఉండి దేవుని సింహాసనానికి పైకి చూశాడు. పైకి చూసినంతసేపు, గొప్పతనం చూసినంతసేపు, ఔన్నత్యం చూసినంతసేపు చేరుకోలేం. ఉన్నతమైన క్రీస్తు భూమి మీదకు చూశాడు, నరావతారం అవటానికి వచ్చాడు. డౌన్వర్డ్స్, యువర్ లుక్ మస్ట్ బి టువర్డ్స్ ద డౌన్వర్డ్స్. అప్పుడే గొప్ప స్థితికి వెళ్ళాడు ప్రభు. కాబట్టి మన జీవితాల్లో మనం ఈ లోక సంబంధంగా ఉండే హెచ్చింపులన్నిటినీ కూడా మనం కాదనుకోవాలి. అలా అనుకోకపోతే ప్రభు అనుకున్న స్టేటస్కి ఆయన మనల్ని తీసుకెళ్ళాడు. ఇట్స్ ఎ లెసన్ ఫర్ మీ. అదే ఇక్కడ రాస్తున్నాడు, నక్కల పండుకున్న వాటి ఉనికి పట్టులో జమ్ము వస్తుంది, తొంగదిడ్డు వస్తుంది, మేత వస్తుంది. పనికిరాని జీవితాల్లో నుంచి ప్రభావాన్ని తెచ్చేవాడు ఉన్నాడు. అక్కడే ఆయనకి మహిమ వచ్చేది. ఒక విద్యాధికుడిని వాడుకుంటే గొప్పతనం ఏముంది? ఒక స్కిల్డ్ పర్సన్ని వాడుకుంటే దేవుని గొప్పతనం ఏంటి? ఏమి రానివాడిని, నత్తివాడిని వాడుకుంటే దేవునికి మహిమ. అందుకే కొరింథీ పత్రికలో రాశాడు, ఆయన పిలిచిన పిలుపు చూడుడి మీలో అనేకులు ఎటువంటి వారు పిలువబడ్డారు? నీచులు పిలువబడ్డారు అన్నాడు. నీచులండి, హూ ఆర్ కాల్డ్ ఫర్ ద మినిస్ట్రీ. ఎవరైతే సేవకు పిలువబడ్డారో వాళ్ళు నీచులు ఉన్నారన్నాడు. వాళ్ళని ఎలా చేశాడు? మనుషులను పట్టు జాలరుగా చేస్తున్నాడు. అక్కడ దారిగా ఉన్న రాజమార్గం ఏర్పడుతుంది, అది పరిశుద్ధ మార్గం అనబడుతుంది. అది అపవిత్రులు పోకూడని మార్గం. ప్రభువు మార్గం అపవిత్రులకు ప్రవేశం లేనిది. అది మార్గమున పోవు వారికి ఏర్పరచబడుతుంది. మార్గాన పోవాలి. ఏమిటా మార్గం? యేసుక్రీస్తే. యేసుక్రీస్తు ప్రభువును మార్గములో పోతే మనం ఒక రాజమార్గం, ఒక పరిశుద్ధ మార్గం మనకు ఏర్పడుతోంది. మూడులైన నువ్వు దానిలో నడుచుచు త్రోవను తప్పక ఉంది. మనం కొన్నిసార్లు అవిధేయులు అయిపోతుంటాం. అయినా కూడా ప్రభు మనల్ని కనికరించి ఆ త్రోవలో ఉంటే, యేసుక్రీస్తునందుంటే సాల్వేషన్ ఇస్ పర్మనెంట్. మనల్ని ఆయన త్రోవలో నడిపించి తీసుకెళ్తాడు. జస్టిఫికేషన్ బై ఫెయిత్ ఎక్స్ప్లెయిన్ చేయించి వచ్చిన ద్వారా. అక్కడ సింహం ఉండదు, క్రూర జంతువులు దానిని ఎక్కవు, అవి అక్కడ కనబడవు, విమోచింపబడిన వారే అక్కడ నడుస్తారు. సింహం ఉండదు, సాతాను. క్రూర జంతువులు ఉండవు, ఏజెంట్స్ ఆఫ్ ద సాటన్ అక్కడ ఉండవు, అక్కడ కనబడవు. అక్కడ ఉండేవాళ్ళు ఎవరో తెలుసా? ప్రభు దగ్గర విమోచించబడిన వారు. నీతిమంతులు అనలేదు ఇక్కడ. హూ ఆర్ రిడీమ్డ్ అండ్ ద ర్యాన్సమ్డ్ ఆఫ్ ద లార్డ్ షల్ రిటర్న్. విమోచించబడిన వారు అనే పదం ఏమని రాశాడో తెలుసిన? రిడీమ్డ్ అండ్ ర్యాన్సమ్డ్. రిడీమ్డ్ అండ్ ర్యాన్సమ్డ్. వెల ఇచ్చి కొనబడి విమోచన పొందినవారు. యేసుక్రీస్తు యొక్క రక్తము చేత విమోచన, ర్యాన్సమ్, క్రయధనం అర్పించబడి ఆయన సొత్తుగా మారిన వారు మాత్రమే అక్కడ ఉంటారు. దేవుని నామానికి స్తోత్రం. నేను కూడా ఉంటానన్నమాట. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం పరిశుద్ధంగా ఉన్నామనో లేకపోతే మనం గొప్ప గొప్ప కార్యాలు చేశామనో మనకు దేవుడు పరలోకాన్ని ఇవ్వడు. మనం సువార్త పరిచయం చేసామని పరలోకం ఇవ్వడు. మనం దాన కార్యాలు చేస్తే పరలోకం ఇవ్వడు. యేసుక్రీస్తుని అంగీకరిస్తే ఉచితంగా పరలోకం ఇస్తాడు. నీవు చేసే ఏ క్రియ కూడాను నిన్ను ప్రభు ఎదుట పరిశుద్ధిని చేయదు. ఒక్క యేసు రక్తం ఒక్కటే నీ పాపానికి విమోచన క్రయధనం. ఆ విమోచన క్రయధనంలో నువ్వు కొనబడ్డావు. అది గొప్పతనం, దేవుని కృప. మనం రక్షించబడ్డాం, మనం విమోచించబడ్డాం. నరకాగ్నికి వెళుతున్న వారిని ఆయన తను చేత్తో వెదికి పట్టుకున్నాడు. అలాంటి వారే అక్కడ ఉంటారు ప్రభు దగ్గర. అదే చెబుతున్నాడు, వారు తిరిగి సియోనుకు వచ్చేదరు, వారి తలల మీద నిత్యానందం ఉంటుంది. వారు తిరిగి సియోనుకు వచ్చేదరు. సియోన్ అంటే భౌతిక యెరూషలేం. భౌతిక యెరూషలేములో ఉన్న దేవుని ఆలయం పేరు సియోన్. నిన్న నేను ఇంటర్నెట్లో
కొంత సమాచారం చదువుతానికి తీసి చూస్తున్నాను. అందులో ఎర్రటి ఆవును గూర్చి రెడ్ కౌ మోషే చెప్పినటువంటిది, యుఎస్ఏలో రెడ్ కౌ పుట్టింది అని చెప్పి ఒక ఆర్టికల్ రాశారు. ఆ రెడ్ కౌ వచ్చినప్పుడు థర్డ్ టెంపుల్, ఒకటి సొలొమోను దేవాలయం, రెండవది జెరుబ్బాబెలు దేవాలయం, థర్డ్ టెంపుల్ వస్తుంది, మూడవ మందిరం దేవాలయం వస్తుంది అనేది ఆ కథనం ఇజ్రాయేల్ చరిత్ర మీద రాసుకొచ్చాడు. అంటే ప్రభువు రాకడ సమీపిస్తోంది అని చెప్పటానికి ఇశ్రాయేలు చరిత్రలో భాగాలన్నీ కూడా వర్ణించుకుంటూ వచ్చాడు. వాక్యాన్ని మనం చూస్తున్నప్పుడు ఇక్కడ ఏం చెబుతున్నాడు? వారు తిరిగి సియోనుకు వస్తారు. ఎవరు తిరిగి సియోనుకు వచ్చేది? అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, వీళ్ళంతా తిరిగి ఇదే భూమి మీదకి 1000 ఏళ్ల పరిపాలన కోసం వస్తారు. అదే ప్రభు యొక్క వాక్యంలో ఉన్న గొప్ప మర్మం. ఆయన భూమి మీదకి దిగి వచ్చి 1000 ఏళ్ళు యెరూషలేమును రాజధానిగా చేసుకుని ప్రపంచాన్ని పరిపాలిస్తాడు. అప్పుడు సింహం ఉండదు, క్రూర మృగాలు ఉండవు. సాతానుడు బంధించబడి పాతాళంలో వేయబడతాడు 1000 సంవత్సరాలు. ఆ తర్వాత కొద్ది కాలం వదిలిపెట్టబడతాడు. ప్రభు మీద వాడు యుద్ధం చేసి ఓడిపోతాడు, అగ్నిగుండంలో వేయబడతాడు. వాడు అనుచరులంతా అగ్నిగుండానికి వెళ్ళిపోతారు. నరులలో వాడిని ఆశ్రయించిన వాళ్ళు కూడా అగ్నిగుండానికి పోతారు. కనుక తిరిగి సియోనుకు వస్తారు, తిరిగి సియోనుకు వస్తారు. అది వాస్తవంగా బబులోను చెర తర్వాత మళ్ళీ తిరిగి సియోనుకు వచ్చారు యూదులు. అది నెరవేర్పు కింద తీసుకోవచ్చు. 1000 ఏళ్ల పాలన కూడా నెరవేర్పుగా తీసుకోవచ్చు. వారు ఆనంద సంతోషాలు గల వారే వస్తారు. దుఃఖం నిట్టూర్పు ఎగిరిపోతాయి. దుఃఖము నిట్టూర్పు, విశ్వాసులకు దుఃఖం నిట్టూర్పు ఎందుకు వస్తుంది? వచ్చి తీరుతుంది. రాకపోతే వాళ్ళు విశ్వాసులు కాదు. ఎందుకంటే భూమి మీద వ్యతిరేక పరిస్థితులు దేవుడు అనుమతిస్తాడు. సమ్టైమ్స్ టు ట్రైన్ అస్, టు షేప్ అస్, టు షార్పన్ అస్, మనల్ని టు స్ట్రెంగ్త్ అస్, బలపరచుటకు, వేగవంతం చేయుటకు, ట్రైన్ చేయటానికి, తర్ఫీదివ్వటానికి, ఆయన బిడ్డలుగా జీవించడానికి కొన్ని సందర్భాల్లో మనల్ని నిట్టూర్పులకు అప్పగించేస్తాడు. వాటిలో వదిలేయడు. ఆయన ప్రేమగల తండ్రి. ఆయన తిరిగి తీర్చుకుంటాడు, ఆయన లేవనెత్తాడు. ఏ బిడ్డను ఏ తండ్రి దుఃఖానికి అప్పగించేయాలని కోరుకోడు. అతనిలో మార్పు కొరకు, తన ప్రభావం కొరకే అలా చేస్తాడు. వాక్యాన్ని నేను ఇక్కడ నిలుపుదల చేస్తున్నాను. 36వ అధ్యాయం మనం మండే మరలా తిరిగి ప్రారంభించుకుంటాం. రేపు, ఎల్లుండి, ఆవుల ఎల్లుండి 3 రోజులు కూడా ఈస్టర్, గుడ్ ఫ్రైడే సందేశాలు మనం వింటాం. నేటి వాక్యోపదేశానికి సహకారి చింతలపూడి వాస్తవ్యులు విజయసారథి గారు, ఉమా గారు, కుమార్తెలు రేణుకారాణి గారు, పుష్ప గారు, అల్లుడు అనిల్ గారు. ఈ కుటుంబాన్ని ప్రభు దీవించినట్లు ప్రార్థన చేద్దాం. మనము ఇంతవరకు రైట్ రెవరెండ్ డాక్టర్ కారుపాటి శ్యామ్సాగర్ గారి ద్వారా బైబిల్ స్టడీలోని వాక్య ధ్యానమును యెషయా గ్రంథము నుండి ధ్యానం చేసుకున్నాం. ఈ కార్యక్రమం ద్వారా మీరు పొందుకొనుచున్న ఆత్మీయ మేలులు ఒక ఉత్తరం ద్వారా మాకు తెలియచేయండి. మీ ప్రార్థనా మనవులు మాకు తెలియచేస్తే ఏసే పరిష్కారం కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రార్థనా శిబిరంలో మీ కొరకు ప్రార్థిస్తాం. మీ కుటుంబ పక్షంగా ఒక ఎపిసోడ్ ప్రసారం చేయాలనుకున్నారు మాకు తెలియచేస్తే మా సిబ్బంది మీ గృహాలను దర్శిస్తారు. ముగింపు ప్రార్థన ఆశీర్వాదాలతో ఈ కార్యక్రమాన్ని ముగించుకుందాం. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలుగా ప్రేమిస్తున్న మా ప్రియ తండ్రి, వందనాలు. వాక్యమైన బిడ్డలను దీవించండి. మీ దాసులు విజయసారథి గారు బిఎస్ఎన్లో పనిచేస్తున్న మీ సేవకుడిని దీవించండి. ఉమా గారిని ఆశీర్వదించండి. రేణుకారాణి, పుష్ప, అనిల్ గారులను మీరు ఆశీర్వదించండి. యేసు దివ్య నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడిని యేసయ్య కృప, పరిశుద్ధాత్మని అన్యోన్య సహవాసం సదాకాలం మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.